హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజటి స్పెషల్ వ్లాగ్ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ చకచకా చేసుకొని ఆ తర్వాత పూజ పనులు స్టార్ట్ చేశాను. నేనైతే 1 ఇయర్ నుంచి ఖచ్చితంగా ప్రతి శనివారం కూడా 11 తమలపాకులతో మాల చేసి హనుమంతునికి సమర్పిస్తాను. ఇలా చేయడం వల్ల నా లైఫ్లో అయితే చాలా మిరాకిల్సే జరిగాయి. ఈరోజు శని త్రయోదశి కూడా కలిసొచ్చినందువల్ల ఇలా మనం తమలపాకు మాలను హనుమంతుడికి గనక సమర్పిస్తే ఏలినాటి శని సమస్యల నుండి బాధపడే వారికి చాలా త్వరగా విముక్తి కలుగుతుందండి. ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, దుష్టశక్తుల సమస్యల నుంచి నివారణ పొందడానికి ఇలా మనం తమలపాకు మాలనే కనుక హనుమంతుడికి సమర్పిస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే ప్రతి సాయంత్రం నేనైతే ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో హనుమంతుడికి దీపారాధన చేస్తాను. ఇలా మనకి ఏలినాటి శని సమస్యలో ఉన్నవారికి ఇలా మనం మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో కనుక దీపారాధన చేస్తే చాలా త్వరగా విముక్తి కలుగుతుందండి. ఇలా ఇంట్లో కులదేవత పూజ మరియు హనుమాన్ మంగళారతి దీపారాధన అన్నీ జరిగిన తర్వాత ఇలా బయటకి వచ్చి తులసమ్మను అందంగా అలంకరించుకొని నీట్గా అలికి ముగ్గు పెట్టుకుంటాను. నా తులసమ్మ అయితే చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది. నాకు ఈ తులసి ముక్కోటం మా అమ్మగారు ఇచ్చారండి. అమ్మవారికి నుదుటన కుంకుమ బొట్టు పెట్టి ఆ తర్వాత శంకు చక్రం శ్రీకారం వేసిన తర్వాత కుబేర ముగ్గుని అయితే నేను ప్రతి నిత్యం తులసమ్మ ముందు వేస్తాను. తులసి పూజ చేసుకున్న తర్వాత తులసమ్మ పక్కనే నేనైతే ఇలా జంట నాగులను అయితే పెట్టుకున్నాను. ఈ జంట నాగులను పూజించే ఆచారం మా అత్తగారింట్లో అయితే తరతరాలుగా వస్తుంది. ఇలా జంట నాగులని మనం పూజించడం వల్ల ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి ఏవైనా సమస్యలు ఉన్నా కానీ, స్త్రీలకి గర్భాశయ సమస్యలు ఉన్నా కానీ చాలా త్వరగా అందులో నుంచి కోలుకుంటామని మా ఇంట్లో నమ్మకం. నేను మా వారు అయితే అస్సలు మిస్ అవ్వకుండా ప్రతి నిత్యం నాగులను పూజిస్తాము. అలాగే ముందుగా ఈ నాగులకి పసుపు నీటితో అభిషేకం చేసిన తర్వాత నీటితో అభిషేకం చేస్తాము. ఆ తర్వాత పసుపు రంగులో ఉన్న పూలతో మాత్రమే నాగులను అలంకరిస్తాము. ఇంకా ప్రతి ఆదివారం, మంగళవారం అయితే చాలా విశేషంగా పూజిస్తాము. ఆదివారం ముందు పాలతో అభిషేకం చేసి ఆ తర్వాత పసుపు నీటితో అభిషేకం చేసి లాస్ట్లో మనం నీటితో అభిషేకం చేసుకొని అలంకరించుకుంటామండి. మేమైతే ఈ నాగులను పూజించడం స్టార్ట్ చేసి జస్ట్ ఒక 3 మంత్స్ అవుతుంది అంతే. ఆ 3 మంత్స్లోనే మాకు ఎంతో ప్రశాంతత అనిపిస్తుంది. అనుకోని పనులు కూడా కొన్ని జరిగాయి. అవి నేను మీతో తర్వాత వీడియోలో షేర్ చేసుకుంటాను. సండే, ట్యూస్డే రోజు మాత్రం బెల్లం నైవేద్యంగా పెడతాను. మిగతా రోజుల్లో నార్మల్గా కడి చక్కెర నైవేద్యంగా పెట్టేస్తాను. అభిషేకం స్టార్ట్ చేసే ముందు 11 సార్లు ఓం సర్పాయ నమః, ఓం సర్పాయ నమః అని అనుకుంటూ పూజను మొదలు పెట్టాలి. ఇది కాకుండా నాగ కవచం చదివితే కనుక ఇంకా శీఘ్రంగా ఫలితాన్ని అందిస్తాడు ఆ నాగేంద్రుడు.
ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి మేము కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ విజిట్ చేయాలి అనుకుంటున్నాము. అస్సలు కుదరట్లేదు. సో ఫైనల్లీ ఈరోజు మాకు ఆ అవకాశం వచ్చింది. సో నేను మా హస్బెండ్ అయితే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడైతే అసలు చాలా వెహికల్స్ ఉన్నాయి. అది కూడా ఇవాళ సాటర్డే కాబట్టి అసలు ఎంత రష్ ఉంటుందో తెలియదు లోపలికి వెళ్ళేంత వరకు. ఆలయంలోకి వెళ్ళే ముందు రైట్ సైడ్లో అయితే వేణుగోపాల స్వామి మందిరం ఉంది. స్వామివారు అయితే చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నారు. ప్రతి ఏకాదశికి స్వామివారికి విశేషకరమైన పూజలు నిర్వహిస్తారట ఇక్కడ. సో ఇక్కడ నుంచి గర్భగుడిలోకి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్. భగవతే హనుమతే నమః. ఓం నమో భగవతే. అసలు గర్భగుడిలో అయితే చాలా పబ్లిక్ ఉండింది ఇవాళ. ముఖ్యంగా శని త్రయోదశి కాబట్టి ఎంతోమంది భక్తులు వచ్చి దర్శించుకున్నారు స్వామివారిని. గర్భగుడిలో మొబైల్ ఫోన్స్ అలౌడ్ లేదు. సో అలా నార్మల్గా క్యాప్చర్ చేశాను. అలా గర్భగుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ సంతోషిమాత దేవాలయం కూడా ఉంది. అమ్మవారు అయితే అసలు చూడముచ్చటగా ఉన్నారు. సంతోషిమాత అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అండి. అసలు ఆ అమ్మవారి వ్రతాన్ని ఆచరించే వాళ్ళకి తెలుస్తుంది ఆ పవర్ ఏంటో అనేది. అమ్మవారి ఆలయం పక్కనే ఇక్కడ స్ఫటిక లింగేశ్వర స్వామి ఆలయం కూడా ఉందండి. అసలు చాలా దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ. టెంపుల్ అయితే అసలు ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ చూసినట్లయితే కనుక చాలా పెద్ద రావి చెట్టు కూడా ఉంది. రావి చెట్టు కింద ఆదిశేషుడు, జంట నాగులు, వినాయకుడి విగ్రహాలు కూడా ప్రతిష్ఠించబడ్డాయి. అలాగే ఈ రావి చెట్టుకి దారాన్ని చుట్టడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని అక్కడ భక్తుల నమ్మకం. ఇలా గర్భగుడి చుట్టూ చాలా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడైతే సరస్వతి అమ్మవారు కూడా ఉన్నారు. మరొక విశేషకరమైన ఆలయం ఏమిటి అంటే జగన్నాథ స్వామి ఆలయం అండి. మనం పూరి జగన్నాథ్ వెళ్ళలేని వారు ఇక్కడ కర్మన్ ఘాట్లో వచ్చి ఇక్కడ జగన్నాథ స్వామి వారిని కూడా దర్శించుకోవచ్చు. సో మొత్తానికి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలా క్రౌడ్ ఉండే. అసలు వెదర్ కూడా ఈరోజు చాలా బాగుంది. ఈ వెదర్కి ఇలా ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్తే అసలు ఆ డే అంతా ఎంత పాజిటివ్గా ఉంటుందో.